జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. 15 రోజులుగా వరుసగా చోరీలకు పాల్పడుతూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంతో పాటు రామారెడ్డి మండల కేంద్రంలో భారీ చోరీ చేశారు. ఇక తెల్లవారుజామున వృద్ధురాలు గంగవ్వ ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసి మెడలో ఉన్న 4 తులాల బంగారం, 30 తులాల వెండి కడియాలు, ఇంట్లో దాచిన 15 తులాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని 2 మొబైల్ షాపులు, భగత్ సింగ్ నగర్లోని 2 జిరాక్స్ సెంటర్లు, బ్యాంగిల్ షాప్ షట్టర్లను ధ్వంసం చేసి 5 లక్షల నగదు, 8 ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఇక ఈ చోరీలకు ముందుగా శ్రీరామ్ నగర్ కాలనీలో బైక్ ఎత్తుకెళ్లి అదే బైక్ పై పట్టణంలో తిరుగుతూ దొంగతనాలు చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. బాధితుల ఫిర్యాదుతో దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కామారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. 15 రోజులుగా వరుస చోరీలకు పాల్పడుతూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంతో పాటు రామారెడ్డి మండల కేంద్రంలో భారీ చోరీ చేశారు. ఇక తెల్లవారుజామున వృద్ధురాలు గంగవ్వ ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసి మెడలో ఉన్న 4 తులాల బంగారం, 30 తులాల వెండి కడియాలు, ఇంట్లో దాచిన 15 తులాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని 2 మొబైల్ షాపులు, భగత్ సింగ్ నగర్లోని 2 జిరాక్స్ సెంటర్లు, బ్యాంగిల్ షాప్ షట్టర్లను కూడా ధ్వంసం చేసి 5 లక్షల నగదు, 8 ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఈ చోరీలకు ముందుగా శ్రీరామ్ నగర్ కాలనీలో బైక్ ఎత్తుకెళ్లి అదే బైక్ పైన పట్టణంలో తిరుగుతూ దొంగతనాలు చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. బాధితుల ఫిర్యాదుతో దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.